శిల్పారాం ఆర్ట్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ చైర్మన్గా నాకు ఈ పదవి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను ఒక సామాన్య కార్యకర్తనండి. ఇక్కడ మీ అందరితో పాటు నేను ఒక కార్యకర్తను. కాకపోతే ఆ రోజు జరిగిన సంఘటనలో నేను కొంచెం గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన గారు గొప్పగా మనం అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. నేనే ఒక నిదర్శనం అని నేను ఇక్కడ చెప్తున్నానండి. నా ఆశయాల మేరకు ఆ కృషి చేస్తానండి. శిల్పారావం ఎక్కడ ఎలా ఉన్నాయో అవన్నీ చూసి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ముందుకు నడవడం అనుకుంటున్నానండి. కృతజ్ఞతలు. మేడం, మా భువనేశ్వర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆమె సహకారంతో నేను ముందుకెళ్ళాను. ఆమెను కలిసినానండి. నేను కలిసి బాబు గారి దగ్గరికి పంపించేసి నేను నా పేరేంటి కూడా అడగలేదండి. బాబు గారు నా దూరంగా చూసి నీ మంజుల రామ్మ అని మాట్లాడండి. అది నా పేరు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడని కూడా నాకు ఆశ్చర్యం అనిపించిందండి. నేను పేరు కూడా చెప్పలేదు, కనీసం నా అడ్రస్ కూడా నేను ఇవ్వలేదండి బాబు గారికి. నాకు కనీసం నేను వెళ్ళి వచ్చిన తర్వాత నాకు 1 వీక్లోనే నాకు మెసేజ్ వచ్చిందండి నాకు చైర్మన్ పదవి అని. చాలా థ్యాంక్స్ అండి. హ్యాపీగా ఉందండి నాకు. బాబు గారికి కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా ఎంపీ కృష్ణదేవరాయలు గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.